దొంగలు దొంగలు నుంచి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. హాయ్ హలో నమస్కారం, నా పేరు సహని. ఎట్లున్నారు, బాగున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి కంటెంట్ తోని మేము ముందుకు వస్తాం. సరే, ఇంకా ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఉత్తరాదోళ్ళు దక్షిణ రాష్ట్రాల్లో పైసలు దోచుకున్నదే కాదు, మన రాజకీయ పరపతిని దోచుకునే ప్రయత్నాలు కూడా చేస్తురని దక్షిణాన తమిళ రాజకీయ నేతలు కోపంతో ఊగిపోతురు. ఇప్పుడు దేశం అంతటా మాట్లాడుకున్న ముచ్చట ఇదే. అసలు ఏంది ముచ్చట అంటారా? నియోజకవర్గాల పెంపు పేరుతోని దక్షిణాన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు వేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి రాజేసిన మంట ఇప్పుడు దేశం అంతటా వెలుగుతుంది. అసలు ఈ డీలిమిటేషన్ ముచ్చట ఏందంటారా? ఏం లేదండి, జనాభా ఆధారంగా దేశంలో పార్లమెంటు స్థానాలని అట్లనే రాష్ట్రాలల్లో శాసనసభ స్థానాలని జనాభాకి తగ్గట్టు పెంచుకోవడం తగ్గించుకోవడం వెసులుబాటు అన్నట్టు. ఈ పెంపకాల ముచ్చట ఇప్పుడే కాదు, గతంలో జరిగిన లెక్కే. మొదటిసారి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 1952లో 494 పార్లమెంటు స్థానాలను ఏర్పాటు చేసిరు. ఆ తర్వాత 1962లో 522 ఉన్నాయి. ఆ తర్వాత 1972లో 543కు పార్లమెంటు స్థానాలు పెంచిర్రు. ఇక మళ్ళా 2002లో చేసిన జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు స్థానాలు ఎట్లాంటి మార్పు జరగలేదు. దీంతో పాటు దేశంలోని రాష్ట్రాలల్లో అసెంబ్లీ స్థానాలను కూడా 1962లో 3771 ఉన్నది. 1972లోనేమో 3997 ఉన్నాయి. 2002లోనేమో 4123 పెంచిరు. ప్రస్తుతానికి 543 పార్లమెంటు స్థానాలు, 4123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ అనే అంశము రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం మీద ప్రభావం చూపకూడదని 2001లో డీలిమిటేషన్ ఆపేసిరు. ఇప్పుడు మళ్ళా డీలిమిటేషన్ ముచ్చట తెరపైకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2026లో జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నిర్వహిస్తామని చెప్పడంతో ప్రస్తుత జనాభా నియంత్రణ పాటించని దక్షిణాది రాష్ట్రాలు జనాభా తక్కువ ఉందని, ఇక మేము నష్టపోతామని దక్షిణ రాష్ట్రాలు ఆలోచిస్తారు. ఇక 1971 జనాభా లెక్కల ప్రకారమే చేపట్టాలని దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు, ఒక చంద్రబాబు నాయుడు తప్ప. ఈ రోజు స్టాలిన్ పిలుపునిచ్చిన అఖిలపక్ష భేటీకి కూడా దక్షిణాది రాష్ట్రాల నాయకులు అందరూ పోయారు. మరి తర్వాత ఏమవుతుందో చూద్దాం. కేంద్రంలో బీజేపీ కదా, ఇక బండి సంజయ్ ఈటలా ఎట్లా సమర్థిస్తారు అనుకుంటారు? వాళ్ళందరు పోయారు, అందరు దొంగలు ఊర్లు పంచుకుంటారు. అసలు డీలిమిటేషన్ ప్రాసెసే స్టార్ట్ కాలేదని సమర్థించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. దొంగలు నుంచి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దీని మీద మీరేమంటారు? కామెంట్ చేయరు. అయ్యో వేణుస్వామి మళ్ళా వార్తలకి ఎక్కిండు. ఈయన జాతకాలేందో ఈయనేందో. అప్పుడు ఒకసారి నాగ చైతన్య శోభితో విడిపోతారంటే ఇండస్ట్రీలో అందరు గరం అయితే ఇక జాతకాలు చెప్పనన్నాడు. మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఈసారి మామూలు కాదు. నా లెక్క ప్రకారం నేను 3 చనిపోతారని చెప్పిన అది సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అని అంటుండు. వారిని ఇవేం జాతకాలు దరిద్రం కాకపోతే వీళ్ళ భార్య అంటే కాస్త గౌరవం ఉండే సమాజంలో కదా. కానీ అప్పట్లో ఈమె భర్తను వెనకేస్తూ జాతకం చెప్తే మా మీద దాడి చేస్తారు, 5 కోట్లు డిమాండ్ చేస్తారు, మాకు చావే దిక్కని వీడియో చేసింది. అప్పుడు మళ్ళా ఇంకోసారి జాతకాలు చెప్పను అన్నాడు. ఇదేంది మరి? మాట్లాడే స్వేచ్ఛ అంటే వాళ్ళు ఇడిపోతారు వీళ్ళు చచ్చిపోతారనా? వాళ్ళ భార్య అన్నది జ్యోతిష్యాలు పురోహితులు అన్ని బ్యాన్ చేయాలి, కానీ దీన్ని అంతా సమర్థించింది మీడియానే కదా అని అంటుంది. మళ్ళీ ఆయన భర్త జ్యోతిషాన్ని ఎట్లా సమర్థిస్తుందో చూడుర్రి. డాక్టరు 1000 సర్జరీలు చేస్తే ఒక్కరు చచ్చిపోతారు, అట్లని డాక్టర్ని పోయి అడుగుతామా? జ్యోతిషం కూడా అంతే అంటుంది. అరే మీ ఆయన ఏం జ్యోతిషం చెప్తుండో నీకు అర్థమవుతుందా తల్లి? వీళ్ళ గురించి మీరే చెప్పాలి చూసే జనం. జనరల్గా అయితే సమాధి దగ్గరకు పోయినప్పుడు ఏం చేస్తాం? దండేసి దండం పెట్టుకుంటాం కదా. కానీ ఓ దగ్గర సమాధిని చెప్పులతోటి కొడుతురు. నాకైతే ఈ వీడియో చూడంగానే భలే కోపం వచ్చింది. శత్రువు అయినా సరే చచ్చిపోయినాక సానుభూతి ఉంటుంది, కానీ వీళ్ళేంది ఇట్లా చేస్తారని భలే కోపం వచ్చింది. ఇక ఏంది ఇలా ముచ్చటని చూస్తే సమాధిని చెప్పులతో కొట్టడం అక్కడ ఆచారం అంట. ఆ ఆచారం ఎక్కడంటే పంజాబ్ లా ముక్తసర్ సాహిబ్ దగ్గర గురు గోవింద్ సింగ్ ను మోసం చేసిన మొఘల్ గూఢచారి నుర్దీన్ సమాధి అంటది.
ఆ సమాధిని చెప్పులతోని బూట్లతోని కొట్టి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడ వాళ్ళ ఆచారం అంట. అట్లా వేస్తే చేసిన తప్పు పోయి మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం అంట. ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్లల్లో మన దేశంలో ఇంకా చాలా మంది మేధావులు కొందరైతే చావా సినిమా చూసి కొట్టుకుంటారని పెడుతురు. ఈ కాలానికి 30 ఏళ్ళు దాటినాక పిల్లలు పుట్టాలంటే కష్టం ఉంది. అట్లాంటిది ఓ దగ్గర 76 ఏళ్ళకు తల్లైంది. దీని మీద నేనేం మాట్లాడలేను కానీ కాస్త ఆశ్చర్యం అనిపించి మీ ముందు పెడుతున్నా. ఇథియోపియా దేశంలో ఈ ముచ్చట. ఆమె పేరు మెదిన్. ఆమె ఫోటో మీకు కూడా చూపిస్తా చూడురి. అబ్బాయి పుట్టిండు, మంచిగా ఆరోగ్యంగా ఉంది ఈ ఏజ్లో కూడా కదా. ఈ ఏజ్లో సహజంగా గర్భం కష్టం, టెక్నాలజీ వాడుకొని ఉండొచ్చు అనుకున్నారు. ఆమె సహజ పద్ధతిలోనే బిడ్డను కన్నదంట. ఏదేమైనా ఈ ఏజ్లో బిడ్డను కానీ పెంచి పోషించాలంటే పెద్ద టాస్క్. కానీ ఆమె అన్నీ ఆలోచించే బిడ్డను కానీ ఉంటుంది కదా. నిన్న 10వ తరగతి పిల్లలకు పరీక్షలు స్టార్ట్ అయినాయి కదా. ఫస్ట్ ఏం ఎగ్జామ్ ఉంటుంది? తెలుగు కదా. పిల్లలు కూడా తెలుగే చదువుకొని పోయి ఉంటారు. తీరా ఎగ్జామ్ రాదామని పోతే హిందీ పేపర్ ఇచ్చిరంట. ఈరోజు 10వ తరగతి పరీక్షలు పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మంచిర్యాల పట్టణం దగ్గర ఎగ్జామ్ అల్ల. ఇదేంది అని ఇటు పిల్లలు అటు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పరేషాన్ అవుతారు. అధికారులు ఇక జరిగిన తప్పు గుర్తించి మళ్ళా తెలుగు క్వశ్చన్ పేపర్ ఇచ్చిర్రు. గంట తర్వాత స్టార్ట్ అయిందంట ఎగ్జామ్. చూసుకోవాలి కదా సార్లు. అసలే చిన్న పిల్లలు ఓ గంట సేపట్లో పిల్లలను పరేషాన్ చేస్తారు. ఇంకో దగ్గర నకరకల్లనేమో ఎగ్జామ్ అయిపోకముందే పేపర్ బయటకు వచ్చిందంట. మళ్ళీ ఇంకో దగ్గర సిద్దిపేట దగ్గర శ్వేత అనే బుజ్జికి 3 రోజులలో ఎగ్జామ్ ఉందనగా కాలు ఇరిగిందంట పాపం. డాక్టర్లు 20 రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తే అంబులెన్స్లో ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు పోయి జూనియర్ సహాయంతో ఎగ్జామ్ రాసిందంట. గ్రేట్ కదా ఈ బుజ్జి. ఎవ్వడు మనలా నమ్ముతలేడు. అప్పు ఉడతలేదు. ఎట్లా తీసుకొచ్చి అలా మీకు జీతాలు నేను అంటుండు సీఎం రేవంత్ రెడ్డి సార్. రిటైర్డ్ అయిన వాళ్ళకు జీతాలు ఆపేసిరంట. 8,000 కోట్లు ఇచ్చేది ఉంది, ఎక్కడి నుంచి తెచ్చియాలి, ఎవరు మనలా నమ్ముతలేరు అంటుండు. దీనికి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ గరం అయింది. ఉచితాలు ఎవరు ఏమన్నారు? నేను మా ఎంప్లాయీస్కి బడ్జెట్ ఉంటుంది కదా, అయినా ఇదంతా ఎందుకు? మీ ఎమ్మెల్యేలు అందరూ జీతాలు ఎందుకు తీసుకుంటారు? మీ దగ్గర పైసలు లేవా? కోట్లు పెడితేనే కదా మీరు ఎమ్మెల్యేలు అయింది. అట్లాంటిది 1వ తారీఖు రాగానే మీకు జీతాలు అవసరమా అంటుంది. పోయిన ముఖ్యమంత్రి అప్పులు లేచిండు అంటున్నావు. నీకు అంత ధైర్యం ఉంటే ఆయన ఆస్తి తీసుకొచ్చి అప్పులు కట్టి అంటుంది. ఎవరు చెప్పారు మీకు? ఉద్యోగస్తులకు బడ్జెట్ ఉంటుంది కదా. మా జీతాలు మాకున్నప్పుడు మాది మీరు ఇంకా అడుక్కునేది ఎందుకు? వేరే దానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు? 150 మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా. మీ జీతాలు బంద్ చేసేయండి. మీకు జీతాలు ఎందుకు? 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. అందరూ తిరగబడితే బాగోదని వార్నింగ్ ఇస్తుంది. అది కూడా నిజమే కదా సార్. మీ ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవా? మీ జీవితాలు ఆపుకుంటేంది. హోయమ్మా, ఈయన చూడురి నడి రోడ్డు మీద రాళ్ళు పట్టుకొని ఎట్లా ఉరుకుతుండో. కార్లు బైకులు ఏది అడ్డం వస్తే వాళ్ళు మనుషుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు రాళ్ళు ఇసిరేస్తుండు. జర్ర సేపట్ల పాపం జనాలు భయంతో వణికిపోయారు. కానీ బాగానే ఆడున్న యువకులు ధైర్యం చేసి పట్టుకొని తాళ్లతోని కట్టి పోలీసులకు అప్పచెప్పారు. చూసిరు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.